మాట్లాడతాను, కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మంచి దినంలో ముఖ్యంగా మొదట కర్పూరి ఠాగూర్ గారికి నివాళులు అర్పిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను నమస్తే తెలియజేస్తా ఉన్నాను. ముందున్న వాళ్ళకు కూడా ముఖ్యంగా మాట్లాడినప్పుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మనం ఒక ఛాలెంజ్ విషయం, బీసీ కులగణన జరగాలి. 80% ఉన్న బీసీలకు ప్రధానంగా చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు మన కర్పూరి ఠాగూర్ ఏం చెప్పారో, కర్పూరి ఠాగూర్ చేసిన ఫార్ములాలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి, మార్పు రావాలి, వారికి జీవనోపాధి ఉండాలి, మహిళలకు రిజర్వేషన్ ఉండాలనేది ఎన్నో సంవత్సరాలుగా మన నేతలు చాలామంది పోరాడుతూ ఈ రోజున జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మాట్లాడుకోవటం అనేది మంచి విషయం. కానీ ఈ విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు సామాజిక న్యాయం అనేది చాలా అవసరం ఉందనేది ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రోజున అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు కలిసి జంతర్ మంతర్లో మనం ఒక అప్డేట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇది పడడం లేదన్నది అందరికీ తెలుసు. కానీ మనం ఈ రోజున గొంతు విప్పి చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయం అవసరం, రాజకీయ న్యాయం అవసరం. అది అందనట్లుగా ఉంది మనకి. అది ఒక ఇద్దరి చేతుల్లో ఉంది. అది ధనవంతుల చేతుల్లో ఉంది, బలవంతులైన చేతుల్లో ఉంది. కానీ బడుగు బలహీన వర్గాలకి అది అందనంత దూరంలో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉద్యమించిన నాయకుల్ని మనం ముందు పెట్టుకొని ఆ నేపథ్యంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎక్కువ జనాభా ఉన్న మనము మన ఓటు ద్వారా మనకి అన్యాయం జరుగుతూ ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. దీని విషయంలో అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు గుమ్మాలెక్కని క్యాస్ట్లకి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇట్లా మనం ఉద్యమించినప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందనేది అందరి ఆలోచన. ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం, జయప్రదం చేద్దాం. అన్యాయం జరుగుతున్న క్యాస్ట్లకి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ రోజున సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. बहुत बहुत धन्यवाद मैडम।